బీజేపీని ఇరుకున పెట్టే మరో ఇష్యూ. జేడీఎస్కు చెందిన ప్రజ్వల్ రేవణ్ణ ఎపిసోడ్ కమలానికి చుట్టుకోక ఇప్పుడు బెంగాల్ గవర్నర్ వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్నారు. దీనిపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు సీఎం మమత. టీచర్ స్కామ్, సందేశ్ ఖాళీ వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీఎంసీకి ఇది అంది వచ్చిన అవకాశమా? మరి బెంగాల్లో పర్యటించిన ప్రధాని మోడీ దీనిపై స్పందించారా? సౌత్లో సత్తా చాటాలని ఉవ్వెళ్లూరిన బీజేపీకి ప్రజ్వల్ రేవణ రూపంలో అనుకోని షాక్ తగిలింది. ఆయన జేడీఎస్ నాయకుడే అయినప్పటికీ కమలానికి మిత్రపక్షం. సో ఓ ఉమనైజర్కు సామూహిక అత్యాచారాలకు పాల్పడిన దుర్మార్గుడికి ఓటేయండని మోడీ అడుగుతున్నారా అంటూ కాంగ్రెస్ నేతల ఘాటు ప్రశ్న. కేంద్రం సపోర్ట్ లేకుండానే ఆయన ఫారిన్ పారిపోగలరా అంటూ మరికొన్ని సూటి ప్రశ్నలు. వాటిని పూర్తిగా కవర్ చేసుకునే పరిస్థితి లేదు. ఇంతలోనే మరో సమస్య కమలాని చుట్టుముట్టింది. అదే బెంగాల్ గవర్నర్ పై వేధింపుల ఆరోపణలు. एक महिला ने कहा है कि आज ही जब वो राजभवन गई तो राज्यपाल सीवी आनंद बोस ने उनके साथ उत्पीड़न किया, छेड़छाड़ किया, उनको सेक्सुअली हरास किया और मोलेस्ट किया और गलत व्यवहार किया. महिला अब पुलिस स्टेशन पहुंच चुकी है जहां वो अपनी शिकायत दर्ज कर रही है. విన్నారుగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జర్నలిస్టు సాగరికా ఘోష్ మాటలు. బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కోల్కతాలోని రాజ్భవన్లో తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తున్న తనని ఉద్యోగం విషయమై గవర్నర్ 2 సార్లు పిలిచి వేధించినట్టు ఓ మహిళ ఆరోపణలు చేసింది. హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసిందామె. తనలా చాలా మంది బాధితులున్నారని ఆ మహిళ చెబుతున్న మాట. బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ ఎలాంటివారు? ఆయన గత చరిత్ర ఏంటో చూసే ముందు ఆరోపణలొచ్చిన టైమింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బెంగాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కి సమయం సమీపించిన వేళ, అది కూడా ప్రధానమంత్రి మోడీ కోల్కతాలో కాల్పెట్టిన సమయంలో బాధితురాలు బయటకొచ్చింది. డీటెయిల్స్ని తృణమూల్ ఎంపీ సాగరికా ఘోష్ వెల్లడించడం మరింత హాట్ టాపిక్గా మారింది. మహిళల గౌరవ మర్యాదలకు మోడీ ప్రాధాన్యత ఇచ్చేదుంటే బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని తృణమూల్ డిమాండ్. ये आरोप इसी दिन लग रहे हैं जिस दिन प्रधानमंत्री नरेंद्र मोदी कलकत्ता पहुंच रहे हैं और मोदी जी राजभवन में ही ठहरेंगे. क्या मोदी जी राज्यपाल से सफाई मांगेंगे? क्या मोदी जी पूछेंगे कि इस तरह की घटना कैसे घटी राजभवन में? राजभवन की गरिमा के ऊपर अब सवाल उठते हैं. బెంగాల్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి మోడీ మాత్రం సుడిగాలి పర్యటన చేశారు. ఇండియా బ్లాక్ పార్టీలు అంటూ కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాల్ని ఉతికి ఆరేశారాయన. ఎక్కడా తగ్గలేదు. గవర్నర్పై వచ్చిన వేధింపుల ఆరోపణల్ని పెద్దగా పట్టించుకోలేదు. తన ప్రచారం తాను చేసుకుని వెళ్లారు మోడీ. इतनी फैक्ट्रियां हुआ करती थी. एक समय पूरा बंगाल इंडस्ट्री के मामले में कितना आगे था, लेकिन कांग्रेस, लेफ्ट और फिर टीएमसी ने सारे उद्योगों को बर्बाद कर दिया. लाल झंडे वाले ताले लगाते रहते थे. यहां तोलाबाजी हो, दंगे हो, वहां कौन आएगा, कौन निवेश करेगा? भाइयों और बहनों, टीएमसी, कांग्रेस, लेफ्ट का इंडी अलायंस सिर्फ एक ही काम जानता, और वो काम है अपीजमेंट, तुष्टीकरण, वोट बैंक की राजनीति. గవర్నర్ ఆనంద్ బోస్ పై ఫిర్యాదు అందిందని పోలీసు అధికారులు స్పష్టతిచ్చారు. లైంగిక వేధింపులు ఎప్పుడు వెలుగు చూశాయో చెప్పలేమన్నారు. దర్యాప్తు చేస్తున్నామన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై గవర్నర్ స్పందించారు. కల్పిత కథనాలకి భయపడనని చెప్పారు. సత్యం గెలుస్తుందన్నారు. తనని టార్గెట్ చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని కోరుకుంటే గాడ్ బ్లెస్ దెమ్ అంటూ కామెంట్ చేశారు. For more videos like this, subscribe Big TV channel.